అసలు వారు సిద్ధాంతాలు ఏంటి? బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు కదా 1828లో. దట్స్ వై వారి యొక్క థీరీస్ ఏంటి? రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క సిద్ధాంతాలు ఏంటి? వీటి విషయాన్ని మనం పరిశీలించాలి. రాజా రామ్మోహన్ రాయ్ గారి సిద్ధాంతాలలో మెయిన్ ఏంటంటే బలులు, కర్మకాండలు, క్రతువులు ఇవి వద్దు, విగ్రహారాధన వద్దు, ఏకేశ్వరోపాసన ఒకే దేవుడు కొలవండి, విగ్రహారాధన వద్దు, వర్ణ వ్యవస్థ ఖండన, కుల వ్యవస్థ ఖండన, స్త్రీ హక్కులకై పోరాటం, స్త్రీకి ఆస్తి హక్కు, విద్యా హక్కు, చదువుకునే అవకాశం కల్పించాలన్న విషయాలపై పోరాటం. రాజా రామ్మోహన్ రాయ్ గారి పోరాటం వెనక, రాజా రామ్మోహన్ రాయ్ గారి పోరాట భావాల వెనక సూఫిజం అండ్ క్రిస్టియానిటీ, వాటిల్లో ఉన్న మానవతావాదం, వాటిల్లో ఉన్న హేతువాదం, వీటిని తీసుకుని రాజా రామ్మోహన్ రాయ్ మన సమాజాన్ని బ్రిటిష్ వాళ్ళ సహకారంతో సంస్కరించడానికి ప్రయత్నం చేశారు. ఎస్, 100% ఇది నిజం, 100% ఇది నిజం. మరి రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి అదనపు ఆభరణాలు ఏంటి? వారి గురించి మనం తెలుసుకోవాల్సిన అదనపు విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? చాలా విషయాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. అసలు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. బ్రహ్మ సమాజం అంటే ఏంటో చెప్పాం, ఆత్మీయ సభ అంటే ఏంటో చెప్పాం, పత్రికను నడిపారు అని చెప్పాం. ఎస్, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేయడమే కాదు, ఇంకా చాలా చేశారు మన దేశానికి. అందువల్లే వారు మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని పిలువబడ్డారు. అందువల్లే రాజా రామ్మోహన్ రాయ్ మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా పిలువబడ్డారు. ఏమని పిలువబడ్డారు రా చిన్ను? మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా పిలువబడ్డారు రాజా రామ్మోహన్ రాయ్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా పిలిచింది ఎవరు అని రేపు అడగవచ్చు. మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఆధునిక మానవుడు, ఆధునిక భారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ. అది మోడర్న్ ఆ పక్కన పెట్టండి కాసేపు. మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని రాజా రామ్మోహన్ రాయ్ని పిలిచింది సాక్షాత్తు గోపాలకృష్ణ గోఖలే. అలా పిలిచింది సాక్షాత్తు గోపాలకృష్ణ గోఖలే. అలా పిలిచింది సాక్షాత్తు గోపాలకృష్ణ గోఖలే. మేకర్ ఆఫ్